గురుగారు, మరో రాశి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కన్యా రాశి ఇది ప్రకృతి సంబంధించిన రాశి. కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి 68% అనుకూలత. చాలా టాప్. ప్రతికూలతల కేవలం 32% మాత్రమే ప్రతికూలత ఉంటాయి. 68% అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని లోపాలు అంటూ ఉన్నాయి. ఏమిటంటే ఆ లోపాలు మీలోనే ఉంటాయి. ఏమిటంటే మీ మనసే ఒక్కోసారి పొరపాటు చేస్తుంది. పొరపాటు మనసు చేస్తుంది అంటే మనసు బాగానే ఉంటుంది, బుద్ధి చేస్తుంది. కనుక మనఃకారకుడు చంద్రుడు, బుద్ధికారకుడు బుధుడు, ఇద్దరికి పడదు. కనుక బుద్ధి బలము ఒక్కొక్కసారి లోపిస్తుంది. మనసు చక్కగా పనిచేసినప్పటికీ మనసు తప్పు చేసిందే అనుకుంటాం, కానీ అది మనసు గడ్డి తిన్నదని మనం అనం. నా బుద్ధి గడ్డి తిన్నదండి అంటాం. కనుక ఆ బుద్ధి గడ్డి తిన్నది అనేటువంటి పదాన్ని మనం తప్పుకొని ఇక్కడ వాడుకోవాలి. కనుక కన్యారాశి జాతకుని తమ బుద్ధి బలాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. బుద్ధి బలాన్ని కొంచెం డెవలప్ చేసుకోండి. వీలైనంత వరకు కూడా ఎక్కువ భాగం పెసలు, పచ్చ పెసలు అంటారు, పెస గుగ్గిలు కూడా ఉంటాయి. ఆ గుగ్గిలు అప్పుడే కూడా ఎక్కువ తింటూ ఉండండి. దీంతోపాటు డెవలప్మెంట్స్ చక్కగా ఇస్తుంది. ఇక ధనస్థానం, కుటుంబ స్థానం ఉంది. అదృష్టమా, అబ్బో ఆమడుదనం లేదు. అదృష్టం అట పట్టుకుంటే చేతికి అంది వచ్చే విధంగా అదృష్ట స్థానం ఉంది. కానీ బుద్ధి బలం ఆపుతుంటుంది. ఇక సంతాన స్థానం పరిడవిల్లుతుంటుంది. రుణాలు తీరుతుంటాయి, రోగాలు దగ్గర రావు, శత్రువులు దూరంగా పోతుంటారు. అన్నింటి అనుకూలతలు ఉంటాయి. నష్టము ఒకే ఒకటే, అది బుద్ధి గడ్డి తినటము. కనుక ఏం అనుకోవద్దు, ఈ మాట చెప్పారని. నాది కన్యారాశే. కనుక వీలైనంత వరకు ఆ బుద్ధిని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి వారం బుధ, గురు, శుక్ర ఈ 3 రోజుల్లో, వారానికి 3 రోజులు, మొత్తం 354 రోజుల పాటు కొనసాగుతుంది విశ్వాసు. కనుక విశ్వసనీయతకు పెద్దపీట వేసేటువంటి విజయోస్తు ఇస్తుంది. విశ్వాసు విజయోస్తుని ఇస్తుంది. కనుక ఆయా రోజుల్లో డే టైంలో ఇంగువని వాసనలా చూడండి, లేదా పదార్థాలలో, భోజన పదార్థాల్లో ఇంగువని వేసి వండుకొని చక్కగా తింటే